ఇవాళ ఒక పేషెంట్ నన్ను అడిగారు, డాక్టర్ నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది. నేను ఇవే మందులు కంటిన్యూ చేసుకోవచ్చా ఇంకా? మీ దగ్గరికి రాకుండా, చెకప్ చేయకుండా నేను ఇవే మందులు వాడతాను. నాకు ఇదే బాగుంది. మందులు వాడినప్పుడు జాయింట్ పెయిన్స్ తగ్గాయని చెప్పారు. అలా చేయొచ్చా? నో. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ నాట్ ఈక్వల్ టు జాయింట్ పెయిన్స్. అది ఒక్క కీళ్ళ నొప్పులు మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంది. బియాండ్ దట్ మనకు బాడీలో ఉండే ప్రతి అవయవం కూడా ఎఫెక్ట్ కావచ్చు. ఒక స్టేజ్లో మీకు జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకొక స్టేజ్లో మీకు లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఇంకో స్టేజ్లో ఐస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ ఫాలోఅప్ కావాలి. మీ డిసీజ్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం వాడే మెడిసిన్స్ అనేవి వాడికి ఎవ్రీ 3 to 4 months మనము మీకు కిడ్నీ ఎలా ఉంది, మీకు లివర్ ఎలా ఉంది టెస్ట్ చేస్తూ మీ డిసీజ్ ఎంతవరకు కంట్రోల్ అయింది చూస్తూ దాన్ని బట్టి మనకు అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కీళ్ళవాతం ఏ రకం కీళ్ళవాతమైనా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, ఎస్ఎల్ఏ అయినా, ఇంకొక రకం కీళ్ళవాతమైనా కూడా డాక్టర్ని సంప్రదించకుండా అవే మందులు వాడటం వల్ల కొన్ని సార్లు మనకు సైడ్ ఎఫెక్ట్లు చాలా ఎక్కువ అయిపోవడము, కిడ్నీ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది.